హైదరాబాద్తో సహా తెలంగాణలో వర్షం దంచి కొడుతుంది. ముంతా తుఫాన్ ఎఫెక్ట్‌కి 2 తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఈ తుఫాన్ కొంత బలహీన పడడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే భారీ విధ్వంసమే ఈ తుఫాన్ సృష్టించింది. మొంతా తుఫాన్ తీరమైతే దాటింది గానీ, దాని చుట్టూ ఒక 300 కిలోమీటర్ల సుడి తిరుగుతుంది. అయితే ఆ సుడిలో హైదరాబాద్ చిక్కుకుంది. అందుకే ఇక్కడ రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 3 రోజులుగా తీర ప్రాంత ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేసిన మొంతా తుఫాన్ చివరికి ప్రశాంతంగా తీరం దాటింది. నరసాపురం సమీపంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో తీరాన్ని తాకినప్పటికీ అంచనా వేసిన స్థాయిలో విధ్వంసం జరగకపోవడంతో ప్రజలు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి సముద్రంలో తీవ్ర తుఫాన్గా ఉన్నప్పుడు అది 2023లో వచ్చిన మిచాంగ్ తుఫాన్ను తలపించింది. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తీరానికి 70-100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు విండ్షీర్ గాలుల కోత ప్రభావానికి గురైంది. ఇది తుఫాన్ కన్ను సైక్లోన్ ఐ భాగాన్ని దెబ్బతీయడంతో గాలులు చెల్లాచెదురై తుఫాన్ తన శక్తిని కోల్పోయింది. దీంతో తీరం దాటే సమయానికి గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి ఓ మోస్తరు వర్షాలకే పరిమితమైంది. తీరం దాటక ముందు మొంతా తన ప్రభావాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపై చూపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బలమైన ఈదురుగాలులకు అనేక కొబ్బరి చెట్లు, భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తున ఎగిసిపడి దాదాపు 300 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకురావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. మొత్తం మీద భారీ విధ్వంసం సృష్టిస్తుందని భావించిన మొంతా తుఫాన్ స్వల్ప ప్రభావంతో గట్టెక్కింది. ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఓ మోస్తరుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మొత్తంగా 12,004 రిలీఫ్ క్యాంపులలో 75,800 మంది ఆశ్రయం పొందారు. వాళ్ళందరి కోసం 219 మెడికల్ క్యాంపులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ తీర ప్రాంతంలో ఉన్న గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో 2,000 మంది వరకు వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్లలో ప్రభుత్వ ఆసుపత్రులకు వాళ్ళందరినీ తరలించారు. అయితే ముంతా తుఫాన్ భారీగా పంట నష్టానికి గురి చేసింది. దాదాపుగా 4,40,000 ఎకరాల్లో పంట నష్టం దారుణంగానే జరిగింది. వరి పంట అయితే కంకి దశలో ఉంది, మొక్కజొన్న కూడా కంకి దశలో ఉంది. అయితే ఈ పత్తి పంట తీత దశలో ఉండటంతో పత్తి చాలా వర్షానికి తడిసి ముద్దయింది. వేరుశనగ అయితే కోత దశలో ఉంది. మిరప పంట అయితే ఆ కొద్దిపాటి వర్షానికి వచ్చిన నీటితో పంట దాదాపుగా మునిగిపోయి భారీ ఎత్తున దాదాపుగా ఒక 22 జిల్లాల్లో ఈ తుఫాన్ యొక్క ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎంత నష్టం వచ్చింది అనే దాని మీద అంచనాలు ఇంకా స్పష్టంగా రాలేదు. ప్రభుత్వం దానిపై కసరత్తు ప్రారంభించింది.